మీరు అంటే సరే అట్లాంటప్పుడు 10 రూపాయలకి వైద్యం చేస్తారు కదా, ఉన్న పలంగా మీ దవాఖానా ఖాళీ చేయించే ప్లాను అగ్రిమెంట్ ఉన్న మిమ్మల్ని బయటికి మీరు ఉన్న పలంగా ఖాళీ చేయండి అని వైసీపీ నేత అనాల్సిన అవసరం ఏమొచ్చింది? వైసీపీ నేత నేను ఓపెన్గా చెప్పను, బట్ జరిగాయి లోపలైతే బాగా పాలిటిక్స్ జరిగాయి. ఒకటే, ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చిన ఒక మైనార్టీ ముస్లిం అమ్మాయి ఇంత ఫేమ్ సంపాదించుకుంటుంది. లోపల అందరికీ ఉంది, చాలామందికి ఉంది, నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ డాక్టర్స్, చాలామందికి ఉంది, ఎవరికైనా ఉంటుంది కదా. సో అలాగే లోపల అదంతా ప్లానింగ్. నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కాబట్టి ఏదో చిన్న గొడవలే అలా అనుకున్నాను నేను, బట్ దాని వెనకాల చాలా ఉంది. వార్నింగ్స్ వచ్చినాయి ఫోన్స్ ద్వారా? మా నాన్నగారికి వెళ్తాయి, నేను నాకు ఇచ్చినా నేను పట్టించుకోను కాబట్టి. నాన్నగారికి మీ అమ్మాయి సింగిల్గా ఉంటుంది కడపలో, మీ అమ్మాయి రాకపోతే ఇంటికి, మీ అమ్మాయి ఇలాంటి. అంటే మీరేమనుకుంటున్నారు? నాకు జగన్మోహన్ రెడ్డి రక్ష అనుకుంటారు, అక్కడ ఏం జరిగినా? నాకు దేవుడు రక్ష అండి. జగన్మోహన్ రెడ్డి సొంత మామయ్య ఉండి వాళ్ళ చెల్లెల పిల్లలకే రక్ష ఇవ్వడు, నాకేం రక్షిస్తాడు? అది కాదు, అంటే జనరల్గా ఆడపిల్ల అనగానే ఇప్పుడు షర్మిల ఉంది, ఆయన జైల్లో ఉన్న రోజులంతా పాదయాత్ర చేసింది అన్న తరపున, బెస్ట్ సిస్టర్, గెలిపించింది. అన్నయ్య ముఖ్యమంత్రి అయిపోయిండు, అక్కడ ఏదో మంత్రి పదవి తీసుకోకుండా తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టింది. ఇక్కడ కేసీఆర్ బాణం అన్నారు, అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ పార్టీని పైకి తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపింది. ఇప్పుడు వచ్చి సొంత అన్న మీదనే ఫైట్ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని రెండు వైపులా చూడొచ్చండి మనము. మేబీ ఇన్నర్ పాలిటిక్స్ ఏమన్నా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ గొడవలు, ఆస్తి పంపకాల దగ్గర అలాంటివి వచ్చి, చెల్లి ఉంది, నాకు 2 కూతుర్లే ఉన్నారు, తర్వాత చెల్లికి అయితే కొడుకున్నాడు, అలా వెళ్ళిపోద్ది పార్టీ, అలా అనుకోవచ్చు. ఇద్దరు కలిసి డ్రామా అయినా ఆడొచ్చు, నువ్వు ఇక్కడ చూసుకో నేను తెలంగాణ చూసుకుంటా, 2 స్టేట్స్ పట్టుకుందాము, ఇలా అయినా అవ్వచ్చు. అంటే ఇక్కడ బాణం విరిగిపోయింది, అక్కడ సక్సెస్. సో అవన్నీ ఇంటర్నల్ మనకు తెలియదు కదా. ఒక మహిళగా అంటే ఆమెకు సపోర్ట్ చేస్తారా మీరు? నేను అనేది ఒక రీసెంట్గా ఆవిడ కడపకు వచ్చారు, నేను వెళ్ళి ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. ఐ రెస్పెక్ట్ హర్ ఏ లాట్. ఎందుకంటే ఒక బ్రదర్ అలా ఉన్నప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ మదర్ తిరిగారు, వాళ్ళ వైఫ్ అంతగా బయటికి రాలా. యూ కెన్ అబ్జర్వ్ ఎన్ని మంత్స్ ఆ సిస్టర్ అలా తిరిగారు, మీరే ఆలోచించండి. సో షీఈ్ ఏ గుడ్ సిస్టర్ అనమాట, బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సేమ్ టైం అంటే మీరు ఒక మహిళగా ఇప్పుడున్న పొలిటీషియన్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తండ్రి తర్వాత వారసత్వాన్ని పునిపుచ్చుకున్న లీడర్లలో మీకు బాగా నచ్చే లీడర్స్ ఎవరు 2 రాష్ట్రాల నుంచి? మిమ్మల్ని ఇన్స్పైర్ అంటే మాటలలో చేతలలో ఎక్కడైనా దే ఆర్ డెఫినెట్లీ డైనమిక్ అని అంటే ప్రతి విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో తీసుకున్నాం అనుకోండి, ఆ ఫేస్ మీద స్మైల్, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తిరిగి కొడతాం, మాకు టైం వచ్చింది అన్నారు, నిరూపించుకున్నారు ఆయన. ఇప్పుడు లోకేష్ గారిని ఆలోచించండి మీరు. ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడ లేరు, మాస్గా పెరగలేదు. మీకు పాలిటిక్స్ అంటేనే తెలుసు, ఫుల్ మాస్గా ఉండాలి, బూతులు మాట్లాడాలి, జనాల్లో ఉండాలి. ఆయన ఎక్కడో ఫారెన్లో చదువుకొచ్చి ఎంతగా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే ప్రజలతో మాట్లాడే విషయంలో కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఇప్పుడు కేటీఆర్ గారు చూడండి, కేసీఆర్ గారు మా నాన్న మొత్తం చూసుకుంటున్నారని కాదు, ఎవ్రీ టైం ఐటీ అంటేనే ఆయన గుర్తుకొచ్చేలా చేసుకున్నారు. నాలెడ్జబుల్, తండ్రికి ఉంది కదా అని కూర్చుని తినకుండా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ పాయింట్ ఉంది. కవిత కూడా నచ్చుతుందా మీకు? ఆఫ్ కోర్స్ ఇష్టమేనా? అంటే తెలంగాణ రాజకీయాలను ఫాలో అవుతుంటారా? లేదండి, నేను అంత పాలిటిక్స్ని అయితే ఫాలో అవును, ఏపీ అయినా తెలంగాణ. పాలిటిక్స్ని ఫాలో అవ్వకుండానే వాళ్ళ పాలిటిక్స్లో ఒక పాలిటిక్స్ లాగా మీకోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. అంటే వీళ్ళందరూ ఈ పిల్ల ఇంత క్వశ్చన్ చేస్తుంది, రేపు పాలిటిక్స్లోకి వచ్చేస్తుంది అన్న భయంతో ఉన్నారండి బాబు. సో ఆ భయమే మిమ్మల్ని గెలిపిస్తుంది ఏమంటున్నా నేను. ఇన్షాల్లా ఆమీన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అదే వైద్యాన్ని అక్కడే కంటిన్యూ చేస్తారా? అంటే నా ఫస్ట్ నుంచి ప్లాన్ 10 రూపీస్ బ్రాంచెస్ ప్రతి ఊళ్ళో ఉండాలి అని చెప్పేసి, బట్ దానికి తగిన డాక్టర్స్ దొరకాలి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు సపోర్ట్ ఉండాలి, అది మైనస్ అవుతుంది.